పీపుల్ అన్ని అబ్జర్వ్ చేస్తారండి. దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. నేను ₹1 తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. ఎవరైనా ₹1 తీసుకున్నారంటే అది 10 లక్షల రూపాయలు తీసుకున్నారనే పాపకంటే వాళ్ళే వేసేస్తారు. ఆ రకంగా అయితే మేము చేయదలుచుకోలేదండి. ఐఎమ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ అండి. బిజినెస్ లో హ్యాపీగా ఉన్నా. పాలిటిక్స్ కి వెళ్ళి పాలిటిక్స్ లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ లో సంపాదించుకుంటున్నాం, అదే ఖర్చు పెడుతున్నాం. బట్ జనాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం ఇవాళ 2025 లో ఉన్నామండి. మన దేశం నేను చిన్నప్పటి నుంచి వింటున్నా డెవలపింగ్ నేషన్. ఇప్పుడు కూడా అదే డెవలపింగ్ నేషన్. బట్ మన ఎకనామీ మాత్రం $1 trillion పోవాలని మనం ప్రయత్నం చేస్తాం. You will not take ₹1. అవునండి. How will the people know? నా దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే అండి, ఈయనైతే ఏది ఇది కాదు పని అవుతుంది. ఆయనైతే ఒక పావుల తీసుకోడు, ఏది కాదు 100% పని చేసిస్తాడు అనేది వచ్చి ఇవాళ మంచి పేరు సంపాదించుకోగలుగుతున్నాం. 5 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఇదే ప్రజలు మళ్ళీ మీకు ఓట్ వేయాలి. ప్రజలకు అదే అప్పీల్ చేసుకుంటున్నాం. చేంజ్ అవ్వండి. మీరు డబ్బులు అడగొద్దండి. మీ డబ్బులు అడిగితే మీ లైఫే పాడు చేసేస్తున్నారు. డబ్బులు అడగొద్దండి, డబ్బులు తీసుకోవద్దండి, కరప్షన్ చేయకూడదు. పలాని క్యాండిడేట్ నిలబడ్డాడు, మీకు ఇతను పని చేస్తే అంటే అతను గెలిపేయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటే అండి, ఆయన ఐడియా కూడా ఏంటంటే డబ్బులు ఇవ్వద్దు ఎలక్షన్లలో. ఈ కరప్షన్ ఎక్కువైపోతుంది డబ్బులు ఇవ్వడం వల్ల ఎలక్షన్లలో. ఈ కరప్షన్ లేకుండా చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్. యాక్చువల్ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తున్నారు, దగ్గరగా చూస్తున్నా కదా, ఆయనకి ఎట్లా ఒకటి ఈ సిస్టమ్ చేంజ్ చేయాలని చాలా ఉంది. ఎవరు చేయాలి ఇది? పొలిటీషియన్స్ చేయాలి. జనాలు కూడా హ్యాండ్ టు హ్యాండ్ చేయాలి. సరే మన పార్టీ లేదు డబ్బులు, ఏదో పార్టీ ఇస్తుంది. సరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ జనాలు వాళ్ళకి ఓట్లు వేసేస్తే మనం పోతాము. సో ఇప్పుడు ఇద్దరు పంచడం, వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. ఆ సిస్టమ్ మారాలండి. లేకపోతే మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందండి?